సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాష అన్నాడు. మనకి ఎలా వర్తిస్తుందంటే మనం ఇశ్రాయేలీయులు కాదు, మనం అన్యజనం, హిందూ దేశంలో ఉన్నాం, లేకపోతే భారతీయులు ఏదో అంటారు, ఇండియన్స్ అన్నాం. మరి ఇశ్రాయేలీయులు అందరూ రక్షణ పొందాలని పౌలు భావిస్తున్నాడు. ఇన్ ది సేమ్ వే యాజ్ వీఆర్ ఇండియన్స్, జంటైల్స్ అంటారు మనం, అన్యజనులు అందరూ రక్షణ పొందాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అమ్మాయిపేట గ్రామంలో నా పరిస్థితి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. ఇలా గ్రామాలని లేకపోతే ఆ వీధుల్లో, ఆ మెయిన్ రోడ్ల మీద, మరి ప్రయాణాల్లో దేవుని వాక్యం తెలియజేస్తాను. నా హృదయాభిలాష ఏంటంటే మన దేశంలో ఉన్న వారందరూ కూడా, ఈ దేశస్తులు అందరూ కూడా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలనేది నా హృదయ వాంఛ, నా కోరిక అనమాట. అందుచేత ఇలాగ వారు రమ్మన్నా రావద్దన్నా, లేకపోతే ఇష్టపడకపోయినా వారి కష్టంలోనూ సుఖంలోనూ వెళ్ళి పలకరించి వాళ్ళకి దేవుడు ఉన్నాడు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము, మీరు ధైర్యంగా ఉండండి, మన మనసు చెడిపోయి మీరేమి వేరేగా భావం పెట్టుకోకండి, దేవుడు ఏదో విధంగా మీకు అన్ని విధాలా సహాయం చేస్తాడని నేను ప్రకటిస్తూ వస్తుంటాను. ఎందుకంటే దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. రోమిలకు రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు ఈ మాటలు ఏమని, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయ అభిలాషను, వారి విషయమై దేవునికి మేము ప్రార్థన చేస్తాను. అలాగే మనమందరం కూడా మనకు పేరెట్టారు వాళ్ళు, ఇతర దేశాలని మన దేశం వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశం మనది కాదు అంటున్నారు. ఎవరో ఆంగ్లేయులు, అమెరికా వాళ్ళు మతంలోకి వాళ్ళ బూట్లు నాటాకెళ్తున్నారని వీడియోల్లోనూ యూట్యూబ్లోనూ మనం దూషిస్తూ ఉన్నారు. అయితే ఎడారి మతం అని ఒకటి అంటున్నాడు. చాలా భయంకరంగా యేసుక్రీస్తుని దూషిస్తున్నారు మన దేశంలో. అయితే మనం సహించుకుంటున్నాం. ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం సహించుకుంటున్నాం. కొట్టినోడిని కొట్టలేమంటే కొట్టగలం, తన్నినోడిని తనలేమంటే తన్నగలం, చంపినోడిని చంపగలం అంటే చంపగలం. అయితే దెబ్బకి దెబ్బ, కంటికి కన్ను, పంటికి పన్ను, నాయి ఫర్ నాయి, అంటూ ఫరెట్టు. వాడు పళ్ళు కొడితే మనం కూడా పళ్ళు కొడతాం, వాడు మనం చంపితే మనం కూడా చంపగలం. కానీ ఆ ధర్మశాస్త్రం అది పతన బంధం ఏం చెప్తుంది? ప్రేమించండి, మీ శత్రువుల్ని ప్రేమించండి. అంటే మనం ఈ దేశంలో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ఆర్యులైనా, బ్రిటిష్ వాళ్ళైనా, మొహమ్మదీయులైనా, లేకపోతే చైనా వాడైనా, ఇంకో దేశస్తుడైనా, ఎవడైనా ఆఫ్రికా వాడైనా, నిగ్రో వాడైనా మనం ఏం చేస్తాము? ప్రేమిస్తాం. వి లవ్ దెమ్ ఆల్. ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడు కాబట్టి, దేవుడు ప్రేమయే అని యోహాను శిష్యుడైన యోహాను తెలియజేస్తాడు మనం చూసినప్పుడు. కాబట్టి దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. He sent his son to save the world which was in sin. పాపంలో ఉన్నటువంటి మనుషులు రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించారు. ఆయన మన కొరకు he died on the cross and he shed his blood for our sins, to wash our sins by his blood, and we are becoming stainless, sinless by faith, by observing the baptism, accepting Jesus Christ as Lord, and by receiving baptism, having faith, we will be saved. యేసుక్రీస్తునందు విశ్వాసం నమ్మి బాప్తిసం మొదటి వల్ల మనకి ఏం కలుగుతుంది? యేసుక్రీస్తు రక్తం చేత పాపములకు విమోచన కలుగుతూ ఉంది. కాబట్టి అందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరం కూడా నిత్య జీవాన్ని పొందుకోగలుగుతారు. కొత్త జన్మం, ఏ న్యూ బర్త్, ఏ న్యూ లైఫ్, కొత్తగా జన్మించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రాత్రి వేళ వచ్చినటువంటి నికోదేమను పరిసయ్యుడికి చెప్పారు కదా, నికోదేమస్ came to visit Christ in the night. He told him, you must be born again. మనలా కొత్తగా నువ్వు జన్మించాలి. He asked, how can I receive the kingdom of God? And Jesus said, he told him to rebirth, to born again. మనలా జన్మించాలని చెప్పి ఆ రకంగా మనం క్రీస్తును కొత్తగా జన్మించడం ద్వారా నిత్య జీవనానికి వారసులం అవుతున్నాం. మరి
బాప్తిసం పొందారు. పొందాం. అలాగే భార్యాభర్తలు బాప్తిసం పొందారు, ప్రభువు నమ్ముతున్నారు. ఈ కుటుంబం మా తల్లి గారు సరస్వతి చనిపోయినప్పుడు అలెక్స్ గారు భార్యను వినీత్ గారు లూసియన్ వాళ్ళు వచ్చారు. ఆ సమాధిలో చనిపో వచ్చారు. అప్పుడు చనిపోయాడు ఆయన యజమాను రక్షణ సత్యం. చాలా సంతోషం. ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇంకా ఎవరైనా మరి పక్కింటి వారు కానీ గ్రామస్తులు కానీ పేదవారు కానీ ఇంకా రక్షణ పొందకపోతే వారు రక్షణ పొందాలని కోరుతున్నాను. దేవుడు తన వాక్యాలు మన కొరకు జీవించి ఆస్వాదించిన కాక మరి ఆమె మోహన్ మరి గాయం అయింది. ఆ రంపం